హాయ్ నమస్తే అందరికీ స్వాగతం మన మెటాఫిజికల్ థాట్ వైబ్రేషన్ ఛానల్కి. అందరూ బాగున్నారా? మనం లాస్ట్ ఎపిసోడ్లో మన అఫర్మేషన్ని మన బ్రీతింగ్కి కనెక్ట్ చేసుకోవాలని అనుకున్నాం కదా. నిరంతరం బ్రీతింగ్ సాగుతుంది కాబట్టి నిరంతరం మనం అఫర్మేషన్ని చెప్పుకుంటూనే ఉంటాం, అవునా కదా? అందరము అఫర్మేషన్ని కనెక్ట్ చేసుకున్నాము కదా. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మళ్ళీ మనం మిరాకిల్స్ కూడా చూసుకుందాం, సరేనా? మిరాకిల్స్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకుందాం, సరేనా? సరే, ఇప్పుడు నేను ఈ ఎపిసోడ్లో ప్రతి ఫ్యామిలీలో తమ తమ రెస్పాన్సిబిలిటీస్, ఫాదర్ రెస్పాన్సిబిలిటీ ఫాదర్, మదర్ రెస్పాన్సిబిలిటీ మదర్, చిల్డ్రన్ రెస్పాన్సిబిలిటీ చిల్డ్రన్, అంటే గ్రాండ్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ గ్రాండ్ పేరెంట్స్, అంటే ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏది ఉంటే ఎంత చక్కగా వాళ్ళ పనులు నిర్వర్తిస్తే దేవుడు మనని ఎంత బ్లెస్ చేస్తాడు, అవునా కాదా? దేవుడికి ఆనందం కదా. మనని అందరినీ క్రియేట్ చేసింది ఎవరు? ఫిజికల్ రూపంలో మన అమ్మ నాన్న, సోల్ రూపంలో మన బ్రీతింగ్ మనకు ఎవరిస్తున్నారు? అది ఎలా నడుస్తుంది? బ్రీతింగ్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? సోల్ రూపంలో మన పేరెంట్ గాడ్ అన్నమాట. ఫిజికల్ బాడీ రూపంలో అమ్మ నాన్న అయితే, సోల్ రూపంలో ఈ ఆత్మ రూపానికి ఎవరు పేరెంట్ అంటే దేవుడు అన్నమాట. నిరంతరము ఈ సోల్ని దేవుడు రక్షిస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఈ సోల్ నుంచే, ఈ ఆత్మ నుంచే మన శరీరం కూడా, అవునా, ప్రతి పని చేయగలుగుతుంది. అది మనకు అందరికి కూడా తెలుసు. అయితే దేవుడు నిరంతరము మన పని మనం చేసుకుంటేనే దేవుడు కూడా ఆనందపడతాడు. దీన్ని బేస్ చేసుకొని నేను ఒక చిన్న కథ చెప్పదలుచుకున్నాను. ఒక ఊరిలో ఒక వ్యవసాయం చేసే ఆయన తన చేనులో పనిచేస్తుంటాడు అనమాట. నాగలి దున్నుతూ ఉంటే ఆ నాగలి సర్టన్ ప్లేస్కి రాగానే ఒక రాయికి గుద్దుకోవడం జరుగుతుంది. ఆయన స్టాప్ చేసి ఏందా అని చూస్తాడనమాట. చూసేసరికి అక్కడ ఒక లింగం ఉంటుంది. ఆ లింగం ఈ నాగలి తాకడం ద్వారా ఎక్కడైతే తాకుతుందో అక్కడ విపరీతమైన రక్తము ఏరులై పారుతుంటుంది. ఆయనకి ఏం చేయాలో తెలియదు, చేనంతా రక్తం అయిపోతుంది. ఏం చేయాలో తెలియక ఊర్లోకి వెళ్ళి జనాలను అందరినీ పోగేసుకొని వచ్చి అందరికీ చెప్పి పోగేసుకొని తీసుకొని వస్తాడు. అందరు అరే ఏం చేయాలి, ఇంతగానం రక్తం పారుతుంది కదా అని, సరే అని దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమంలో ఒక ఋషిని తీసుకొని వస్తారు. ఋషి ఏం చెప్తాడంటే, ఈ ఊర్లో ఎవరి దగ్గర అయితే పాలు ఉన్నాయో వాళ్ళందరూ తీసుకొచ్చి తమ తమ ఇంట్లో నుంచి పాలు తీసుకొని వచ్చి ఈ లింగానికి అభిషేకం చేయండి. అప్పుడు ఈ రక్తం అనేది పారడం అనేది తగ్గిపోతుంది. అప్పుడు మనము పూజలు చేసుకోవచ్చు అంటారు. అయితే ఇక అందరు వెళ్ళి ఒక ఊర్లో మొత్తం చాటింపు వేస్తారనమాట, ఇలా లింగానికి అభిషేకం చేయాలి పాలతోటి అని. అది వినగానే ఊరు జనమంతా ఎవరెవరి ఇంట్లలో పాలు ఉంటున్నాయో అందరూ విదిన్ సెకండ్స్లో దన్న తీసుకొని వచ్చి లింగానికి అభిషేకం చేస్తారనమాట. అంటే ఇంట్లో చిన్నపిల్లలు పాలకు ఏడుస్తున్నా సరే, ముసలి వాళ్ళు పాలకు ఏడుస్తున్నా, అంటే పాలు కావాలని వాళ్ళు తాగే వాళ్ళు ఉన్నా సరే, వాళ్ళకు ఫుడ్ కూడా వండకుండా ఆకలితో వాళ్ళని పెట్టి అలా టోటల్గా విన్న వెంటనే ఎంబటెంబటే పాలను తీసుకొని రావడం, అభిషేకం చేయడం, పాలను తీసుకొని రావడం, అభిషేకం చేయడం. అయితే ఊరు జనమంతా వచ్చి అభిషేకం, అంటే ఎంతమంది ఇళ్ళలో ఉంటుందో అందరు వచ్చి అభిషేకం చేయడం జరుగుతుంది. అయినా కూడా రక్తం ఆగది, పారుతూనే ఉంటుంది. అప్పుడు అంటే ఎందుకు పారుతుందంటే, ఒక్క ఇల్లాలు మాత్రం వచ్చి పాలు పోయేదన్నమాట. వాళ్ళ ఇంట్లో పాడి ఉంటుంది, ఆవులు బర్రెలు అన్నీ ఉన్నాయి. ఆమె లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతుంది అంటే, వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు పాలు తాగే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళకి పాలు తాపుతుంది. భర్తకు అత్తమామకు మంచి చక్కగా వండుతుంది, వాళ్ళకి కడుపు నిండా భోజనం పెడుతుంది. ఇల్లంతా చక్కగా నీట్గా సదిరేసి అంత పని అయినాక తను కూడా మంచిగా ఫ్రెష్ అప్ అయి అంత చేసి వచ్చి ఆమెకి ఎన్ని పాలు మిగులుతాయి తెలుసా? అందరికీ సరిపెట్టినాక ఒక చిన్న గ్లాసు, హాఫ్ గ్లాస్ పాలు మిగులుతాయి అన్నమాట.
అవే ఎన్నైనా అన్నారు కదా, ఆమె 1/2 గ్లాస్ పాలు తీసుకొని వచ్చి లింగానికి అభిషేకం చేస్తుంది. ఆ లింగం మీద నీళ్ళు పోయగానే పాలు పోయగానే ఇంకా స్టాప్ అవుతుంది రక్తం కారడం. అందరూ చాలా షాక్ అయిపోతారనమాట. అరే మేము కడవలు తీసుకొచ్చి అభిషేకం చేసినాము, ఈమెనేమో 1/2 గ్లాస్ పాలు తీసుకొచ్చి చిన్న గ్లాసులో తీసుకొస్తే ఎంబటే స్టాప్ అయిందని. అప్పుడు ఋషి అంటాడు, మీ ఇంట్లోనేమో చిన్నపిల్లలు పాలకు ఏడుస్తున్నారు, భర్త ఆకలితో ఉన్నాడు, అత్తమామలు ఆకలితో ఉన్నారు, ఇల్లంతా చిందర వందరగా చేసి చాటింపు వినగానే పాలు తీసుకొని వచ్చి అభిషేకం చేసిండ్రు. మీ ఇళ్ళల్లో అందరూ చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, అత్తమామలు, భర్తకు ఆకలి అవుతుంది, వాళ్ళని అందరినీ సఫర్ చేసుకుని వచ్చి మీరేమో అభిషేకం చేసిండ్రు. ఈమెనేమో పిల్లలకు కడుపు నిండా పాలు దాపి వాళ్ళకి మంచిగా స్నానాలు చేసి పండబెట్టి అత్తమామకు భర్తకు వండబెట్టి వాళ్ళు కడుపు నిండా తిన్నాక ఇల్లంతా సదిరి వచ్చి పాలు పోసింది. అంటే ఈమె తను ఏ టైంలో ఏ పని చేయాలనో ఆ పని చక్కగా అన్నీ చేసుకొని వచ్చి అభిషేకం చేయడం ద్వారా దేవుడు సంతోషించిండు. మీరు మీ పనులు చేయకుండా అలాగే వచ్చినందుకు దేవుడు సంతోషించలేడు అని చెప్పడం జరుగుతుంది ఋషి ద్వారా. అందరూ అనుకుంటారు, అరే మేము ఎంత తప్పు చేసినాం కదా, పాపం మా పిల్లలు అసలు పాలు అని ఏడుస్తున్నారు, మా అత్త మామ భర్త ఆకలి పాపం వాళ్ళకు వండకుండా మేము వచ్చినాం కదా అని అప్పుడు వాళ్ళు బాధపడతారనమాట. అయితే ఈ కథ ద్వారా మనం మోరల్ తెలుసుకునేది ఏంటంటే, దేవుడు మనని ఎప్పుడు బ్లెస్ చేస్తాడంటే మన పనిని మనం కరెక్ట్గా నిర్వర్తించినప్పుడు. ఎన్ని పూజలు ఈ కథ ద్వారా ఏముంది చూడు, పూజలు చేస్తాము, మన పనులు చక్కగా చేయకపోతే దేవుడు బ్లెస్ చేస్తాడా? ఇప్పుడు మన సోల్ ఫాదర్ గాడ్, మన పిల్లలు కరెక్ట్ పని చేయకపోతే మన కోపం వస్తుంది, మనం బ్లెస్ చేస్తామా? వాళ్ళు ఇష్టం వచ్చిన టైంకి లేసి అసలు పని చేయకుండా లేజీగా ఉండి ఇల్లంతా చిందర వందరగా ఉంటే మనం ఏ విధంగా చివాట్లు పెడతామా లేదా? అవునా? ఒక చిన్న మొక్కను నాటితే ఆ మొక్కకు మనం ఎంత పోదన చేస్తాం, అబ్బా మొక్క 10 సార్లు దానికి నీళ్ళు పోస్తామా, మాన్యూర్ వేస్తామా, అవునా కాదా? అంటే మనం ఒక్క మొక్క నాటే అంతగానం మనము పోదన చేస్తూ ఉంటే మన పిల్లలు ఒక్కరిద్దరు మనం అంత పోదన చేస్తూ ఉంటే మన దేవుడు, మన యూనివర్స్నే సృష్టించిన దేవుడు మన అందరినీ పోదన చేయాలని అనుకోడా? అవునా కాదా? మన రెస్పాన్సిబిలిటీస్ కూడా మనం కరెక్ట్ చేయాలి. అది కూడా ఇప్పుడు మన పిల్లలు మనం అన్నీ ప్రొవైడ్ చేస్తాం కదా, మన పిల్లలు ఆనందంగా ఉండకపోతే ఎంత పెట్టినా పిల్లలకు ఆనందం లేదు, తృప్తి లేదు, ఏం లేదు అని అనుకుంటాం కదా. ఇప్పుడు దేవుడు కూడా మనకు అన్నీ ప్రొవైడ్ చేస్తుంటాడు, అయినా మనం ఎప్పుడు ఏదో సాడ్ మూడ్లో అబ్బా ఇది లేదు అది లేదు అన్నప్పుడు దేవుడు ఏమనుకుంటాడు, అరే వీళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నా కూడా వీళ్ళు ఎందుకు ఇట్లున్నారు అని అనుకుంటారు కదా. థ్యాంక్ఫుల్నెస్ ఎక్కడుంది? ఇప్పుడు మనకు వస్తే మన పిల్లలకు వస్తుంది, అవునా కాదా? అందుకనే మనం ఎప్పుడు మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అదే థాట్ వైబ్రేషన్, అదే ఎమోషన్, అదే ఫీలింగ్, అవునా కాదా? ఈ కథ ద్వారా మనం మోరల్ తెలుసుకున్నాం కదా. మన రెస్పాన్సిబిలిటీస్ని మనం చక్కగా నిర్వర్తించినప్పుడే, ఆనందంగా నిర్వర్తించినప్పుడే, ఎవ్వరికి ఎలాంటి బాధ కలగకుండా మనము మన పనులు నిర్వర్తించినప్పుడే దేవుడు కూడా ఆనందపడతాడు. ఎవరిని కంపేర్ చేసుకోవద్దు. కంపారిజన్ ఎట్లా చేసుకోవాలంటే, నిన్న నాకు ₹1 ఇస్తే ఈరోజు నాకు ₹2 వచ్చింది, రేపు నాకు ₹3 వచ్చింది, ఎల్లుండి నాకు అంటే రోజుకు నేను డెవలప్ అవుతున్నా. అంటే ఇంట్లో భార్య భర్త పిల్లలు ఈ విధంగా ఆలోచన చేయాలి. కానీ భార్య భర్త వాళ్ళు అట్లున్నారు, వీళ్ళు ఇట్లున్నారు, వాళ్ళు ఐ5 ఉన్నారు, వాళ్ళ ఇంట్లో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని మనం బాధపడి మన రెస్పాన్సిబిలిటీస్ని మనం మర్చిపోతాం. ఎంత బాధపడితే అంత రెస్పాన్సిబిలిటీని మర్చిపోతాం కదా మనం. అలా కాదు, మనము రెక్టిఫై మనము సెల్ఫ్ క్వశ్చనింగ్ వేసుకోవాలి. నిన్నటి నుంచి ఈరోజు నేను మంచిగా అయినా కదా, చాలా హ్యాపీ దేవుడా, నిన్న ₹1 ఇస్తే ఈరోజు ₹2 వచ్చింది, ఈరోజు నుంచి రేపు ₹3. అంటే మన ఇన్కమ్ సోర్స్ రోజు రోజుకు ఎట్లా పెరుగుతుంది, మనం కంపారిజన్ చేసుకొని మనం డెవలప్ కావాలి. ఎప్పుడు తోటి మనిషితోటి మనం కంపేర్ చేస్తే ప్రతి మనిషికి మిగిలేది బాధనే, అవునా కాదా? అందుకే ఈ మెసేజ్ ద్వారా మనం అందరం హ్యాపీగా ఉండి మన రెస్పాన్సిబిలిటీని హ్యాపీగా, మన పనులేంటో మనం చాలా హ్యాపీగా చేసుకుంటూ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మనం జీవితం గడుపుదాం. ఓకేనా? సరే, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం కొత్త విషయంతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా?
ఓకే, థ్యాంక్ యూ. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, వెల్కమ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.